విందామండి దయచేసి. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మరొకసారి దేవుని వాక్యాన్ని విందాం. 2 రాజులు రాసినటువంటి గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 2 రాజులు 17వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరుల ముష్కరులైనట్లు తామును ముష్కర్లు అయిరి. మరి ఆరంభంలో మొదటి లైన్లోనే అద్భుతమైనటువంటి మాట మనం చదువుకున్న, వారు వినని వారై. ఏం చేయట్లేదండి వాళ్ళు? నమ్మితే వింటారా, నమ్మకపోతే వింటారా? ఒక మాట వినాలనుకోండి, ఏముండాలి? వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళ మీద నమ్మకం ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ చూడండి ఉన్నాను అనుకోండి, నన్ను మీరు నమ్మితేనే నా మాటలేవో వింటారు. ఇప్పుడు చూడండి, నమ్మకం లేకపోతే ఏం చేయరు వాళ్ళు? వినరు. నా మాటలు వినిపించాలని, వినాలని మీకు ఉండదు. అలాగే ఆ కాలంలో చూసినట్లయితే, రాజుల కాలంలో, రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో దేవుని సందేశాన్ని వాళ్ళు ఏం చేయట్లేదంట? వినట్లేదంట. దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేయట్లేదంట? సేవకులు ఎంతగా వారికి దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చి వాళ్ళకి మరి వినిపించిన వాళ్ళు ఏం చేయట్లేదంట? వారు వినని వారై అని ఉంది. విచారం అండి, చాలా ఎంత విచారం అంటే, మరి ఎంత మరి చెడిపోయిందో, ఆ తరం ఎంత చెడిపోయిందో అర్థమవుతోంది. ఆ ప్రజలు ఎంత దిగజారిపోయి ఉన్నారో, దేవునికి ఎంత దూరం అయిపోయారో అర్థమవుతోంది. కనీసం దేవుని మాటను కూడా వాళ్ళకి గౌరవించడం తెలియట్లేదు. దేవుని మాటకు లోబడటం వాళ్ళకి తెలియట్లేదు. దేవుని సేవకుడు ప్రకటిస్తున్నది ఏమిటో వాళ్ళకి తెలియట్లేదు. ఆ రీతిగా వాళ్ళు ఏమైపోయారంటే దేవునికి పూర్తిగా దూరం అయిపోయారండి. సేవకులు వస్తూ చూడండి, వాళ్ళని దేవునికి దగ్గర చేయాలని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల కావట్లేదు. సేవకుడు మరి ప్రజల్ని ఎవరికి దగ్గర చేస్తాడు? సేవకుడు ప్రజల్ని ఏం చేస్తాడు? దేవునికి దగ్గరగా నడిపిస్తాడు. ఇప్పుడు మా యొక్క పని ఏంటంటే, మాకు దేవుడు అప్పగించిన పని ఏంటి? మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపించాలి. ఎలా నడిపించాలి? వాక్యాన్ని చెప్పి నడిపించాలి. చక్కగా దేవుని ప్రేమను చెప్పి మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపించాలి. దేవుని కార్యాలు చూడండి మరి వివరిస్తూ దేవుని దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తామండి. అలా మరి దేవునికి దగ్గరగా నడిపించేవాడు ఎవరో? దేవుని సేవకుడు. ఆ రోజుల్లో కూడా మరి దేవుడు తన సేవకుల్ని పంపించి, ప్రజల మధ్యలోనికి పంపించి, చూడండి మరి ఆ దూరమవుతున్నటువంటి పరిస్థితులను దేవుడు మరి తట్టుకోలేక దూరమైపోతూ, వారు దిగజారిపోతూ, హీనంగా జీవిస్తూ, చూడండి మరి సృష్టిని పూజిస్తున్నారు, చెట్లు పూజిస్తూ ఉన్నారు, ఇంకా మరి కనబడిన వాటిని అన్నిటిని కూడా పూజిస్తూ ఉన్నారు. వారి యొక్క చూడండి దృష్టి మారిపోయింది, వారి యొక్క చేతలన్నీ కూడా మారిపోయినాయి. మరి వాళ్ళు చాలా బలహీనమైపోయారు. అయినాను సరే దేవుడు వాళ్ళని ఇంకా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. విడిచిపెడతలేదండి. విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. వాళ్ళు వినట్లేదంట. అక్కడికి కూడా వాళ్ళు ఏం చేయట్లేదంట? వినట్లేదంట. ఆ వినకపోయినా వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నా దేవుడు మాత్రం వాళ్ళని విడిచిపెట్టకుండా తన సేవకులు పంపిస్తూ, చూడండి మీ ఇంటికి కూడా వస్తాడు సేవకుడు. ఏం చేస్తారు? వచ్చి ప్రార్థన చేస్తారు. అమ్మ ప్రార్థన చేస్తాను రండి. మీకు ఏం అవసరాలు ఉన్నాయో చెప్పండి, మీ కొరకు నేను ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. చూడండి మరి మీకు ధైర్యం వస్తుందా రాదా? సంతోషం వస్తుందా రాదా? ముఖరూపం మారద్దా మారదా? మారద్దా మారదా?
ఖచ్చితంగా చూడండి, మరి సేవకుడు రావటమే దేవుడు పంపించి నీ బాగోగుల కోసమో, చూడండి నీ యొక్క పరిస్థితుల కోసమో, చూడండి అంగలార్చే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? నీ మీద జాలిపడే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అంతకంటే ఆత్మీయులు మిత్రులు ఎవరైనా ఉంటారా? నిజంగా మరి సర్వీస్ ఏమి లేకుండా సర్వీస్ చేస్తాడు ఈయన? చెప్పాలి. శాలరీ లేకుండా సర్వీస్ చేసేది ఎవరు? పాస్టర్ గారికి ఉండదు, నెల నెల శాలరీ ఇస్తున్నారా? శాలరీ లేకుండా ఏ సర్వీసు? ఫ్రీ సర్వీస్. వారం వస్తాడు, ఖాళీగా ఉంటే వస్తాడు, ఫోన్ చేస్తాడు. అండ్ మీకు ఇష్టమా లేకపోతే ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఈ పరిచర్య మంచిదేనా? దేవుడు చూడండి ప్రేమించి మన ప్రాంతాలకి ఎవరిని పంపించాడు? సేవకుడిని. మొట్టమొదటిగా మీరు కూడా విన్నారా? వీళ్ళు ఎంతమంది వినని వారు ఉన్నారు? అప్పుడు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎంతమంది విన్నారు, ఎంతమంది వినలేదండి? విన్నారు అందరూ? ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారేంటి, వీళ్ళు వచ్చి మందిరం అంటారేంటి, వీళ్ళు వచ్చి ప్రార్థన అంటారేంటి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు లేరండి? అభ్యంతర పడిన వాళ్ళు ఉన్నారా లేరా? ద్వేషం చూపించిన వాళ్ళు ఉన్నారా లేరా? కోపడిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? అమ్మ ఇబ్బందిగా అనుకోవద్దు, ఎందుకంటే అప్పుడు కాలంలో మీకు అర్థం కాల, మేమేంటో మీకు అర్థం కాల. తర్వాత ఏమైంది? అర్థమైంది. ఈరోజు రాకపోతే ఏం చేస్తున్నారు? అర్ధాంతరంగా నాకు జ్వరం వచ్చిందంటే నేను రాకపోతే మీరే వచ్చేసారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే అర్థం కాకముందు వేరే, అర్థమైన తర్వాత వేరేగా ఉంది. మరి చూసినట్లయితే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంట? వినటము లేదు. ఎవరి మాటలు? దేవుని మాటలు. వినకపోవడము ఎంత నష్టమో తెలుసా? వినకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వినకపోతే పరిస్థితులు ఎలా మారుతాయో తెలుసా? గమనించినట్లయితే ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుదాం. 17వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం ఒకసారి. ఏం చేశాడంట? ఎన్ని సంవత్సరాలు? ఏమవుతుంది? వారి పరిస్థితులు మెరుగు అవుతున్నాయా, దిగజారుతున్నాయా? ఏమవుతున్నాయి? ఏం చదివా మనం? 3 సంవత్సరాలు శత్రువులు వాళ్ళు ఏం చేశారంట? ముట్టడి వేశారు. అంటే వాళ్ళకి ఇక ఏం మొదలైనవి? కష్టాలా, సుఖాలా? వినని వాళ్ళకా, వినేవాళ్ళకా? ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళారు వాళ్ళు? 3 సంవత్సరాలు శత్రువు వచ్చేసి వాళ్ళ మీద ఏలుబడి చేశాడంట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. సరే, అక్కడితో అయిపోయిందా? 17:25 చదవండి ఒకసారి. ఏం జరుగుతుంది? మరణం. ఏమొచ్చింది? శత్రువు వచ్చాడు మొదట, రెండోది మరణం వచ్చింది. రెండోసారి ఏమొచ్చింది? మరణం వచ్చిందండి. ఏం పంపించాడు దేవుడు? సింహాలను పంపించాడు. వినట్లేదంట వాళ్ళు. ఏం చేయట్లేదంట? శత్రువులు వచ్చి బానిసలుగా చేసినా వినట్లేదు, సింహాలు వచ్చి చంపేసిన వినట్లేదు. ప్రజలు చూడండి అంతగా ఏమైపోయారు? చెడిపోయారు. దేవుని మాటలు వాళ్ళకి ఏమవట్లేదు? నచ్చట్లా. దేవుని మాటలు ఏమవట్లేదు వాళ్ళకి? నచ్చట్లా. దేవుని మాటలు విన్నవాళ్ళే. మొదట వాళ్ళు ఏ మాటలు విన్నారు? దేవుని మాటలు. ఇప్పుడు ఏ మాటలు వాళ్ళకి నచ్చట్లా? దేవుని మాటలు నచ్చట్లా. ఏమేమి వాళ్ళ జీవితంలో నష్టాలు వస్తున్నాయి? శత్రువులు వస్తున్నారు. ఏం చేస్తున్నారు? శత్రువులు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళని ముట్టడి వేయటం అంటే ఏంటి? బంధించడం. ఏం చేయడం?
బంధించటం. వాళ్ళకి ఇక ఏమి లేదు, విడుదల లేదు. వాళ్ళు చూడండి మరి ఏమీ చేయలేరు. ఇప్పుడు వాళ్ళు ఏమి చేయడానికి కూడా వాళ్ళకి చూడండి విడుదల లేదు. శత్రువులు వచ్చేసి వాళ్ళని ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఏలాల్సిన వాళ్ళు ఏమవుతూ ఉన్నారు, బానిసలు అవుతున్నారు. అధికారులుగా ఉండాల్సిన వాళ్ళు ఏమవుతున్నారు, బానిసలు అవుతూ ఉన్నారు. చూడండి పరిస్థితులు అంతా దిగజారిపోతూ ఉన్నాయి. అయినను సరే వాళ్ళకి ఆలోచనలు రావట్లేదు, నిర్ణయాలు మారట్లేదు. ఎందుకు ఇలా నా జీవితంలో జరుగుతుంది, నేనెందుకు విలువలు కోల్పోతున్నాను, నేనెందుకు అంతకంతకు దిగజారిపోయేవాల్సిన పరిస్థితులు వస్తాయి, కారణం ఏమిటి, నేను చేసిన అన్యాయం ఏంటి, నేను చేసిన మోసం ఏంటి, నేను చేస్తున్న కార్యాలు ఏమిటి అని చెప్పేసి ఆలోచన వాళ్ళకి రావట్లేదు. ఒకసారి దేవుడు హెచ్చరించాడు, రెండోసారి కూడా దేవుడు ఏం చేశాడు, హెచ్చరించాడు. మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడు, హెచ్చరిక చేస్తాడు. నీకు నాకు దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తాడు, హెచ్చరిక. దూరం అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మొట్టమొదట వర్తమానాన్ని పంపిస్తాడు. మొట్టమొదట ఏం పంపిస్తాడు, వర్తమానం. వినకపోతే హెచ్చరిక, ఇంకా దూరం అవుతానంటే శిక్ష. ఏంటండి, ఇంకా వెళ్ళిపోతాను, నేను పాపంలో పడిపోతాను, పాపాన్ని చేస్తాను. ఏం చేస్తారా, అసలు ఏం జరుగుతూ ఉందో చదివితే అధ్యాయం మొత్తంలో చూడండి. మరి వారు దేవుణ్ణి విడిచి ఏం చేస్తున్నారు, పాపము చేస్తున్నారు. ప్రజలు చూడండి దేన్ని కోరుతున్నారు, పాపాన్ని కోరుతున్నారు. పాపము వాళ్ళకి ఎలా ఉంది, చాలా సంతోషంగా ఉంది, సరదాగా ఉంది. చూడండి వాళ్ళు చేయించిన కార్యాలన్నీ కూడా వాళ్ళకి చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కానీ దేవుడు ఒక ప్రక్క నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అవి మానేయండి, ఆ కార్యాలు మానేయండి, ఆ జీవితాన్ని విడిచిపెట్టండి, ఆ బ్రతుకును మార్చుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడండి. అయినను సరే ఒక్కరికి కూడా చూడండి మరి ఆలోచన చేసేటటువంటి మనసు ఒక్కరికి కూడా రావట్లేదండి. ఒక్కరంటే ఒక్కరు కూడా దేవుని మాటలకు అంగీకరించే వాళ్ళు లేరు. ఈరోజు వినడం మంచిదా, వినకపోవడం మంచిదా? వినడం మంచిది. నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, దేవుని మాటలు వినాలి. చూడండి చదివినట్లయితే ఒక మాట చదువుదాం. ఈ రాత్రికాల సమయంలో మత్తయి సువార్త 7:24 చదువుదాం. మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. నిలబడుతుందండి. ఏమవుతుంది, నిలబడుతుంది. ఎక్కడ కట్టబడితే నిలబడుతుంది, బండ మీద. ఎవరి మాటల మీద నమ్మకం ఉంచాలి, యేసయ్య మాటల మీద. ఈరోజు యేసయ్య మాటలు నమ్ముతున్నారా? చూడండి మరి యేసయ్య మాటలు ఎలా ఉంటాయి, మధురంగా ఉంటాయి. యేసయ్య మాటలు చూడండి మధురంగా ఉంటాయి అని రావణ అంటుంది. అందరికీ ఎలా ఉంటాయి, అందరికీ అలా మధురంగా ఉంటే పరలోక రాజ్యం వెళ్తారండి. ఎక్కడికి వెళ్తారు? వాక్యం ఏంటంటే పళ్ళు నూరేవాళ్ళు, వాక్యం ఏంటంటే కళ్ళు ఎర్ర చేసేవాళ్ళు, వాక్యం ఏంటంటే అప్పటికప్పుడే ఏమొస్తుంది, ఎంత ఉగ్రత వస్తుందో తెలుసా. అప్పటికప్పుడు తిట్టేవాళ్ళు ఉండరా? ఏం పాస్టర్, ఏం లోకం, ఏం వాక్యం అనేవాళ్ళు ఉండరా? అసలు ఏం చెప్తున్నాడు ఈ పాస్టర్, ఎందుకు వస్తున్నారు మీరు ఈ గుళ్ళోకి అనేవాళ్ళు ఉండరా? మిమ్మల్ని అడిగారా, అడగలేదా? ఏమంటున్నారు మీరు, అసలు ఏమి నేర్చుకుంటున్నారు, ఏంటి ఆ వాక్యం ఏంటి, ఆ ప్రార్థన ఏంటని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ చేయరా?
ఇప్పుడు చేయకపోయినా త్వరగా చేసి ఉంటారు. ఇప్పుడు చేసినా మీరు వాళ్ళకి జవాబు చెప్పగలుగుతారు. ఎందుకంటే మీరు బాగా పండిపోయారు, వాక్యాలు ఏమయ్యారు, పండిపోయారు. కాబట్టి మీరు ఆ మాటలు వినే స్థితిలో లేరు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు ఎలాంటివో, అవి ఎంత విలువైనవో, ఎంత గొప్పవో నువ్వు ఆ మాటలు వినగలిగినట్లయితే నేడు నీ జీవితం ఎలా ఉంటుందో, నీ కుటుంబం ఎలా ఉంటుందో, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుడు ఒక్కసారి ఆయన చూడండి వాక్కును నీకు వినిపిస్తూ ఆ విలువలను గురించి నీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ నువ్వు మర్చిపోయిన సంగతులన్నిటిని కూడా దేవుడు నీ ముందుకు మరలా తీసుకొచ్చి, మన పూర్వీకులు ఆ మాటలు లెక్క చేయక ఏమేం కోల్పోయారో నీ జీవితంలో అటువంటి నష్టాలు కూడా నువ్వు వెళ్లకుండా ఉండడం కోసం ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. నా మాటలు విని ఏం చేయాలి? మొట్టమొదటి ఏం చేయాలంట? నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఏం చేయాలంట? మనుషులుగా మనం దేవుని మాటలు వినాలి, ఆ మాటల చొప్పున మనము జీవించాలి. నేర్చుకుందామా? దేవుని మాటలు చక్కగా విందామా? ఆ ప్రకారంగా చక్కగా మరి మనం నడుచుకుందామా? ఆయన అంటున్నాడు, ఆ తర్వాత ఏం చూస్తావు, ఏం జరుగుద్దంటే బండ మీద కట్టుకున్న వాడి ఇల్లు ఎలా నిలిచి ఉంటుందో నువ్వు నిలిచే ఉంటావు. వానలు కురిసెను, వరదలు వచ్చినాయి. ఏమొచ్చినాయి అంట? వానలు కురిసెను, వరదలు వచ్చెను, ఆ ఇంటికి ఏ ప్రమాదము రాలేదు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి నువ్వు ప్రమాదాలు చూడవు, ప్రమాదాలు నిన్నేమీ కూడా చేయలేవు, ఏ ప్రమాదాలు కూడా నిన్ను తాకనే తాకు. ఎవరి మాటలు వింటే? దేవుని మాటలు. ఇంతకుముందు మనం విన్నాం కదా, సింహాలకు బలైపోయిన వాళ్ళు, శత్రువులకి లొంగిపోయిన వాళ్ళు. ఎవరికి లొంగిపోతున్నారు? ఎందుకు బలమైన వాళ్ళు బలహీనులు అయ్యారు? ఏమైంది వాళ్ళ సామర్థ్యం? ఒకప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు ఎందుకు లేదు? వారు వినని వారు. ఎందుకు వాళ్ళ జీవితంలో ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? అర్థమవుతుందా? వాళ్ళ జీవితాలు ఎందుకు వాళ్ళు అలా లొంగిపోయి, ఎవరికి? శత్రువులకి లొంగిపోయి. వాళ్ళు వస్తున్నారంటేనే భయం. ఒకప్పుడు వాళ్ళని చూస్తే భయం ఉండేది, ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళని చూసిన వాళ్ళు భయపడేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు. భయపడాల్సి వచ్చిన పరిస్థితులు, భయపడే జీవితాలు జీవిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు వినని వారై. ఏం చేయట్లేదంట? ఈరోజు నిజంగా వాక్యాన్ని వినేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వాక్యము అంటే ఏం లేదు, భయం అస్సలు లేదండి. నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, వాక్యం అంటే అసలు భయం లేదు. తుఫాను వస్తుందంటే భయం, మార్కెట్లో రేట్ లేదంటే భయం, పిల్లలు పెళ్ళిడికి వచ్చారంటే భయం, ఇల్లు కట్టడం ప్రారంభించాలంటే భయం. నీ జీవితంలో జరిగే సంఘటనలన్నిటికీ నువ్వు భయపడుతున్నావు. కానీ ఆయన ఒకే ఒక మాట చెప్తున్నాడు, దేవునికి భయపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడతాడని దేవుడు ఎంతగా చెప్పినా ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఆశీర్వాదం ఎవరిది? దేవునికి భయపడే వాళ్ళది. ఆశీర్వాదం ఎవరిది? దేవునికి. నీకుందా భయము? నువ్వు భయపడుతున్నావా? దేవుని మాటలకి లోబడుతున్నావా? అంగీకరిస్తున్నావా? శ్రద్ధగా వింటున్నావా? శ్రద్ధగా వింటే ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు బండ మీద పునాది వేసుకున్నటువంటి ఆ ఇల్లులాగా నిలిచే ఉంటావు. బండని ఏదైనా చూడండి, మరి బండని ఏదైనా సరే చేయగలుగుతుందా? బండని ఏమైనా చేయగలుగుతాం మనం? అదే ఇసుకనైతే ఏం చేస్తాం? ఇసుకనైతే త్వరగా మరి మనం అనుకున్న రీతిగా దాన్ని పాడు చేయొచ్చు. బండ దగ్గరికి వెళ్ళి
కొడితే మన వలసిపోవటమే, కానీ బండ మాత్రం మన వల్ల అవదండి. దాన్ని కథపలేం. నీ జీవితం ఎంత చూడండి గొప్పదో, నువ్వెంత గొప్ప వ్యక్తివో దేవుడు మరొక్కసారి నీకు జ్ఞాపకం చేస్తూ నువ్వు ఆలోచించుకోగలిగినట్లయితే, మనం ఎన్నో ఆలోచన చేస్తున్నాం. మనకి చాలా తెలివితేటలు ఉన్నాయంటారా లేవంటారా? మనం అందరం తెలివి తక్కువా? ఎంతమంది సలహాలు ఇస్తాం మనం? ఏమండి మన దగ్గర ఏమైనా తెలివితేటలు లేవా? చాలా తెలివితేటలు ఉన్నాయి, కానీ ఆ తెలివితేటలు మనల్ని పైకి అర్థమవుతుందా? నిద్ర వస్తుంది కదా అందరికీ. నిద్ర వచ్చిన చివరిగా నీ మాటలు చెప్పి ముగించేస్తాను. మన తెలివితేటలు మనల్ని తీసుకురావు. ఇక్కడ వీళ్ళు కూడా తెలివితేటలు చూపిస్తున్నారు. ఏం చూపిస్తున్నారు? వినని వాళ్ళకి ఏమున్నాయి? వినట్లేదంటే వాళ్ళు పిచ్చోళ్ళ? అర్థమైంది అసలు విషయం ఏంటో? వాళ్ళు ఎందుకు వినట్లా? ఇదివరకు విని ఇప్పుడు ఎందుకు వినట్లా? ఇప్పుడేం పెరిగింది వాళ్ళకి? తెలివి. అప్పుడు ఫస్ట్లో ఎన్ని చెప్తారు? వందనాలు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అసలు కనపడితే వందనాలు. తర్వాత ఏం పెరుగుతుంది? తెలివి పెరిగి ఏం తగ్గుతుంది? భయం తగ్గిపోతుంది. వాళ్ళు వినట్లేదంట అని రాయబడింది. ఎంత విచారమో తెలుసా? ఏం వినట్లేదు వాళ్ళు? దేవుని మాటలు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది? మన ముందుకు సేవకుడు వచ్చినప్పుడు, దేవుని వర్తమానాన్ని తీసుకొచ్చినప్పుడు కనీసం మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? కనీసం మనం ఎలా విలువనిస్తున్నాం? మన జీవితం ఎలా ఉంది? మొదటి వారు ఏమవుతున్నారంట? కడపటి వారు అవుతున్నారు. కడపటి వారు ఏమవుతున్నారంట? నిజమా కాదా? ఏమవుతుంది? మొదటి వారేమో అంటే కడపటి వారు అంటే అసలు నికరము లేదు, నిబ్బరము లేదు. చూడండి, కలిగినప్పుడు ఒకలాగనా, లేమిలో ఒకలాగిన. మన జీవితం వల్ల చూడండి, మరి నిబ్బరం లేకుండా, నిలకడ లేకుండా మనం జీవించకూడదు. దేవుని సన్నిధిలో చక్కగా దేవుడు మనల్ని ప్రేమించి, ఈ భూమి ఎవరి కోసం దేవుడు తయారు చేశాడు? ఎవరి కోసం అండి? మనుషుల కోసమే కదా. ఎక్కడున్నాం మనం? భూమి మీద ఉన్నాం. దేవుడు మనల్ని నమ్మితే ఏమిస్తానంటున్నాడు? నన్ను అడుగుము, భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. కీర్తన గ్రంథంలో ఉంటుంది, చదవండి. 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలోనూ ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నన్ను అడుగుము, నేను భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. దేవుడు నీకు అన్నీ సిద్ధం చేశాడు. నీవు అనుభవించాల్సిన దానివి, నువ్వు అనుభవించాల్సిన వాడివి, నువ్వు ఏలాల్సిన దానివి, నువ్వు ఏలాల్సిన వాడివి. నువ్వు బానిసగా ఉండటానికి కాదు దేవుడు భూమి మీదకి నిన్ను తీసుకొచ్చింది. చూడండి, మరి తెలివితేటల వల్ల, నీ గర్వం వల్ల ఏమవుతున్నావు? నీవు అప్పగించబడుతున్నావు, కోల్పోతున్నావు, పోగొట్టుకుంటున్నావు. దేవుడు నీకు నిర్ణయించిన దాన్ని నీవు దూరం చేసుకుంటున్నావు. వాళ్ళు కూడా ఏం చేసుకుంటున్నారు? 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట? శత్రువుల చేతులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఏలాలా? బానిసలుగా ఉండాలా? ఏలితే నవ్వు వస్తుందా? బానిసలుగా ఉంటే నవ్వు వస్తుందా? చెప్పాలి. రాత్రి మన కళ్ళల్లో నుంచి నిద్ర పారిపోవాలి, రాకూడదు. వాక్యం విన్నంతసేపు కూడా మనకు ఒక ఆలోచన రావాలి. నేను ఎలా ఉన్నానో, నా జీవితం ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి. రాత్రి నువ్వు వినగలిగినట్లయితే ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వు అధికారిగా ఉంటావు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఎలా ఉంటాం మనం? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనల్ని అధికారులుగా చేస్తాడని? ఎంతమంది అండి? రూతు ఒక పేద స్త్రీ. రూతు సబ్జెక్ట్ ఏంటి? పేద.
ఆ రోజు తెచ్చుకుంటే వండుకొని తినే పరిస్థితి. కానీ ఏమైంది? అధికారి యజమానురాలు, స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. అసాధ్యమైంది లేదు దేవునికి అని ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు మాటలు వింటుంది? నీ దేవుడే ఆ దేవుడు అంది. ఆయన కూడా ఏం కోరుకున్నాడు? నా మాట వినండి. ఆయనకి ఇంక అంతకంటే ఎక్కువ మరి మన నుంచి ఏమి కూడా ఆశలు లేవు. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్నటువంటి నువ్వు కూడా ఆలోచించగలిగినట్లు దేవునికి ఏం కావాలి? నువ్వే కావాలి. ఏం కావాలి దేవునికి? నువ్వే కావాలి. మనం అనుకుంటున్నాం దేవునికి ఏదో ఒకటి ఇచ్చేస్తే. ఏమి ఇస్తాం మనం దేవునికి? ఏమి ఇస్తే ఆయన సంతోషంగా ఉంటాడు? ఈ రాత్రికాల సమయంలో ఆయన ఒక విచారకరమైనటువంటి మాటను మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వినడము లేదో. ఏం చేయట్లేదంట? వాళ్ళు వినట్లేదు. నా ప్రేమ ఎంత చూపించిన వాళ్ళు ఏం రావట్లేదు? మార్పు రావట్లేదు. అందుకని ఏం చేశాడు ఆయన? హెచ్చరిక. మొదటి హెచ్చరిక ఏంటి? శత్రువులకి అప్పగించడం. రెండో హెచ్చరిక ఏంటి? మరణం. ఆ ప్రాంతాల మీదకి ఏమొచ్చేసిందంట? మరణం వచ్చేసిందంట. నిజంగా మరి తప్పించుకున్నారా? శత్రువుల్ని విడిపించుకోవాలా? ఆ సింహాల బారిలో నుంచి తప్పించుకొని, నిజంగా దేవుడు ఏదైనా పంపిస్తే మనము దాన్ని తప్పించుకోవాలి. రాత్రికాల సమయంలో మనం ఏం చేయాలి? నా మాట విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటారు. అలాగే మనం చదివినట్లయితే మరి యోహాను సువార్త 5:24 కూడా చదువుదాం. సరే. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసము ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఏమొస్తుందంట మనకి? జీవం. మరలా ఏమొస్తుంది? ఈ జీవం లేనివాడికి ఏమిస్తానంటున్నాడు దేవుడు? మనలో ఏం కావాలి? జీవం కావాలి. ఆ జీవం ఉంటేనేనండి మనము ఏదైనా సాధించేది. జీవం లేకుండా మన జీవితంలో సాధించేది ఏమీ కూడా లేదు. ఆనాడు సౌలును కూడా చూసినట్లయితే మొదట్లో చాలా మరి రోషం కలిగి జీవించాడు. చాలా యుద్ధం చేయగలిగాడు. జనుల్లో ఒక మంచి పేరును తెచ్చుకున్నాడు. గొలియాతును ఎదిరించాల్సి వచ్చినప్పటికీ అతనికి ఏమీ లేదు. చూడండి, గొలియాతుని జయించడానికి అతనికి బలము లేదు. దేవుడు అప్పటికే అతను ఏం చేశాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. దేవుడు వెళ్ళిపోతే ఏమి వెళ్ళిపోద్ది? బలం వెళ్ళిపోద్ది. దేవుడు ఉంటే ఏముంటుంది? బలం ఉంటుందండి. మరి రాత్రి మరి నీకు బలం కావాలా? చూడండి, మరి జీవం కావాలా? నువ్వు నిలబడాలా? అయితే నీ జీవితంలో కార్యాలు జరగాల, నువ్వు అనుకున్నట్లుగా దేవుడు నెరవేర్చాలా? అయితే నువ్వు దేవుని మాట వినాలి. ఆయన ఒకటే చెప్తున్నాడు, నా మాట వినాలి. రాత్రి నీవు దేవుని మాటకు చోటు ఇవ్వాలి. నీలో దేవుని మాటకు నువ్వు చోటు ఇవ్వగలిగినట్లయితే ఆయన ఇంకేది కూడా నీ నుంచి కోరుకోవట్లేదు. ఈరోజు మనుషులు దేనికి దూరం అవుతున్నారో దేవుడు చెప్తున్నాడు. దేవునికి దూరం అయిపోతున్నారు. మరి దేనికి దగ్గర అవుతున్నారు? లోకానికి దగ్గర అయిపోతున్నారు. ఏ ఆకర్షణలకి పడిపోతూ ఉన్నారంటే లోక ఆకర్షణలకి పడిపోతూ ఉన్నారు. లోక సంతోషానికి వశమైపోతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు అప్పగించుకుంటున్నారు. ఎవరికి? లోకానికి అప్పగించుకున్న వాళ్ళ జీవితాలు ఎలా మారుతున్నాయి అంటే, ఇదిగో మనం చదువుకున్నాం. ఇలా చూడండి, మరి కుటుంబాలు మొక్కలైపోతూ ఉన్నాయి. ప్రాంతాలు ఏమవుతూ ఉన్నాయి? ప్రాంతాలు చూడండి, కరువు కాటకాలతో నింపబడిపోతూ ఉన్నాయి. తెగుళ్ళతో
నింపబడిపోతూ ఉన్నాయి. గమనించినట్లయితే ఎందుకు ఇలాంటి పరిస్థితులు మరి మునుపుండలాగిన మన జీవితాలు ఎందుకు క్షేమంగా లేవని మనం ఆలోచించినట్లయితే ఏంటి మనం చేసిన నేరం, ఏంటి మనం చేసినటువంటి పాపం అని ఆలోచించినట్లయితే దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. వాళ్ళు వినడమో లేదు. మొదట ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు వినేవాళ్ళు. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. వినకపోతే ఏమి రాదు. వినాలంటే చెప్పేవాళ్ళు కావాలి కదండి. ఇప్పుడు మనం వినాలంటే ఎవరు కావాలి? మనకి చెప్పేవాళ్ళు కావాలి. రాత్రికాల సమయంలో ఇంకా దేవుడు భూమి మీద ఎవరిని పంపిస్తున్నాడు? రానున్నటువంటి దినాల్లో ఎవరు ఉండరు? సేవకులు ఉండరు. ఏం ప్రకటించబడదు అని నేను అనట్లేదండి, బైబిల్ చెప్తుంది. ఎవరు ఉంటారంటే సేవకులు ఉండరు, వాక్యం ఉండదు. అలాంటి దినాలు రాబోతున్నాయి. ముందుగానే మనం ఏం చేయాలి? చెప్పింది వినాలి. చెప్పింది వినడం మంచిది. చెప్పింది వినడం కనుక మనము మరి అలవాటు చేసుకోగలిగినట్లయితే, దాన్ని స్టోరేజ్ చేసుకోగలిగినట్లయితే, అది మన జీవితంలో మరి నిలుపుకోగలిగినట్లయితే మనం నిత్య జీవాన్ని పొందుకుంటాము. నిత్య జీవం ఎలా వస్తుందంటే ఈ వాక్యాన్ని వినడం వల్ల. ఈ వాక్యము 2 అంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గం అంటండి. అలాగే చదివినట్లయితే 19వ అధ్యాయం కీర్తన గ్రంథం ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 9, 10, 11 వచనాలు కూడా చదువుదాం. పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. బంగారు కంటెను విస్తారమైన, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటె తేనెల దారాల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. వాటిని గాయకొనుట వలన గొప్ప లాభము కలుగును. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. వేటిని గాయకొనటం వల్ల? దేవుని మాటలండి. వేటిని గాయకోవాలి? దేవుని మాటలు. ఈ రాత్రి మరి నువ్వు ఏ మాటలు వింటున్నావో, ఏ మాటలు నమ్ముతున్నావో, ఏ మాటల మీద నీ మనసుని పెట్టుకుంటున్నావో, ఏ మాటలు నీ జీవితానికి ఆధారంగా నువ్వు చేసుకుంటున్నావో, మరి దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను చూడండి చక్కగా మరి తనకు దగ్గరగా చేసుకోవాలని, చేర్చుకోవాలని, చెదిరిపోయినటువంటి మనల్ని, పడిపోయినటువంటి మనల్ని ప్రేమించి దేవుడు మనతో ఇలాగో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నా మాటలు వింటే నీకు లాభం ఏమొస్తుంది? నీకు లాభం వస్తుంది. ఈరోజు ఎంత లాభం వస్తుందని మనం వాక్యాన్ని వింటుంటే గొప్ప లాభం వస్తుంది. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలను నీవు ఆలోచించగలిగినట్లయితే, నీవు అర్థం చేసుకోగలిగినట్లయితే, దేవుడు నిన్ను మరి ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, నేను ప్రేమించినటువంటి దేవుడు నీ పరిస్థితులను మార్చడానికి నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన నిన్ను అవమానపరచడానికి. మనుషులైతే పిలిచి ఏం చేస్తారు? మరి అప్పుడప్పుడు ఏదో పండుగ అంటారు కుక్కలకి. ఏం పండుగ అని చెప్పేసి ఏం చేస్తారు? కుక్కను పిలిచి. ఎప్పుడన్నా పండుగ చేశారా మీరు? చేయలేదా? అంటే ఇప్పుడు కాదులేండి, ఎప్పుడో చిన్నప్పుడు. అదేంటో పండుగ అంటే అందరూ చేస్తుంటే మొద్ద ఇటు పేట్ని కొట్టి కై అనేది. అది చేయలేదు. మీ కాలంలో పండుగ రాలేదేమో. పాప ఆ చేతిలో ఉన్నది చూసి అదేమో గబగబమని వచ్చేసేది. చేతిలో వేయకుండానే దాన్ని ఒక పీకితే కై అని పారిపోయేది. కుక్కలకి ఆ రోజు పండుగ అంట, కొట్టుడు పండుగ. కొట్టుడు పట్టేవాళ్ళు, నిందించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు. స్థితిని చూసి
చూడండి, గాయపరిచే వాళ్ళు ఉంటారు కానీ ఆదరించేవాళ్ళు, ఓదార్చేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, నీ మేలు కోరేవాళ్ళు ఎవరు ఉండరండి. నిజంగా మరి ఉన్నప్పుడు అందరూ చుట్టాలి. మనము కాస్త దిగజారిపోయామని తెలిస్తే ఎవరు కూడా మన వంక తిరిగి చూడరు. కానీ దేవుడు మనల్ని ఇంకా పిలుస్తూ, ఇంకా ప్రేమించి, ఏ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి, మరణాపదల్లో ఉన్న వాళ్ళని చూసి, ఎక్కడ మరణాపదలో ఉన్న వాళ్ళని చూసి, చూడండి మరి బానిసలుగా ఉన్న వాళ్ళని చూసి, ఎవరిని చూసి, నిజంగా మన స్థితి ఎలా ఉందో మనకు బాగా తెలుసు. అక్కడ దేవుడు క్షేమంగా ఉన్నప్పుడు కాదు ప్రకటించడానికి సేవకులు పంపించింది. ఎప్పుడు పంపించాడు తెలుసా? మరణ అపాయకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, శత్రువుల చేతిలో బానిసలుగా ఉన్నప్పుడు పంపించి, అమ్మా వింటావా? ఉందా నీ కోరిక? బాగుపడాలనుకుంటున్నావా? ఇప్పుడైనా బ్రతకాలనుకుంటున్నావా? ఇప్పుడైనా సరే క్షేమాన్ని చూడాలనుకుంటున్నావని ఎప్పుడు వస్తాడు సేవకుడు? ఎక్కువసార్లు సేవకుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు రమణ? వెంకటేశ్వరం ఎప్పుడు వస్తాడు సేవకుడు? నెల కాదు, మనకు బాగోలేదంటే వచ్చేస్తాడు. మన ఇంట్లో బాగోలేదంటే వచ్చేస్తాడు. ఏం చేస్తాడు? వచ్చి కాసేపు కూర్చొని మా దేవుడు కార్యము చేస్తాడురా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడురా, తప్పకుండా నీకు మంచి రోజులు వస్తారని చెప్పి ధైర్యపరిచి మరి నీకోసం ప్రార్థన చేసి వస్తాడు. అప్పుడు చూడండి, మీరు ఆలోచించవచ్చు, ఈ వాక్యము అదే నాకు చూడండి అర్థమైంది. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు కాకపోతే మరణాలు చూడండి ఆ ప్రాంతంలో ఏం ఏలుబడి చేస్తుందో తెలుసా? సింహం వచ్చి ఏం చేస్తుందంట? సింహం చంపేస్తుందంట. సింహం ఏం చేస్తుంది? ఎవరిని పంపించాడు దేవుడు? చెప్పాలి. వినని వాళ్ళ దగ్గరికి ఏమొచ్చింది? క్రూర జంతువు సింహం వచ్చి చంపుతుందంట. ఆ చంపుతున్నటువంటి ఆ మరణ అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాల్లోనికి ఎవరు వెళ్ళారంట? సేవకులు వెళ్ళారు. ఏం చెప్తున్నారంట? రక్షణ పొందండి. ఏం పొందండి? మారు మనసు పొందండి, పాపమును విడిచిపెట్టండి. దేవుడు ప్రేమించే మాటలు చెప్పాడండి. ఏం చేసి? ప్రేమించి. నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. మనం ఎంతవరకు నువ్వు కూడా దేవుడు నాకేం చేశాడు, దేవుడు మాకేం చేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటున్నాం. కానీ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేసావని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఎవరిని విడిచిపెట్టేస్తున్నాం మనం? ప్రజలు ఎవరిని విడిచిపెట్టేశారంట? ఇక్కడ దేవుణ్ణి విడిచిపెట్టేశారంట. మనం దేవుణ్ణి నిందించడానికి అంత చూడండి సాహసం చేస్తామండి. ఎవరు నిందించడానికి? ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు. ఎందుకు అంటుంది ఒక ఆవిడే? ఎవరావిడే? ఏమంటుంది? ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు ఎందుకు? ఆయన దూషించి ఏం చేయమంటుంది? లేరంటారు అలాంటి ప్రజలు. ఎప్పుడు ఆ మాటలు అనేది? బాధల్లో, కష్టాల్లో ఏమంటాం మనం? ఏం మాట్లాడుతాం మనం? ఏ మాటలు వస్తాయి మన నోట? ఇంకా మన పరిస్థితులు మారకపోతేనే మార్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవునికి దూరంగా ఉండి మనం సాధించేది ఏమీ కూడా లేదు. దేవుని సన్నిధిలో దేవుని మాటలు ఏం చేయాలి? మొట్టమొదటిగా నమ్మాలి. నమ్మిన వాళ్ళే ఆ మాటలు ఏం చేస్తారు? వింటారండి. నమ్మని వాళ్ళు ఏం చేయరు? వినరు. ఎందుకు వీళ్ళు వినట్లేదంటే దేవుని మాటల్ని నమ్మట్లేదండి. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? వింటారు. నమ్మిన వాళ్ళకి వినాలనేటువంటి మనస్సు ఉంటుంది. నమ్మని వాళ్ళకి కుక్కకి కూడా చేతిలోది పెడతాడని నమ్మకంతో వస్తుంది, కానీ కొడతాడు అంటే రాదు. వస్తుందా? కర్ర ఎక్కడ పెడతామో తెలుసా? ఇక్కడ. మరి పప్పు ఎక్కడ పెడతాం? పప్పు ముందు. దెబ్బ ఎప్పుడు కొడతారు? పెట్టకముందే కొడతారు. ఎప్పుడో తెలుసా? మీకు తెలియదు అనుకోండి. ఆ పండగ విశేషం చూపించి కొట్టే పండగ అనమాట.
అలాగే సైతాను కూడా ఏం చేస్తుంది? మనల్ని చూపించకూడదు. ఏదైనా తోటలో ఏం చూపించింది? పొట్ట మీద పెట్టి కొట్టింది తెలుసా? దేని మీద? వాళ్ళ పొట్ట మీద కొడితే ఇప్పుడు మన పొట్ట కాలిపోతుంది. ఇంతవరకు మనకు కాలేటువంటి జీవితం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ రోజు చూపించింది ఎక్కడ కొట్టింది? ఆదాము పొట్ట కొట్టేసింది. ఈరోజు మన పొట్ట కాలుతుంది, ఒక్కో రోజున నిండుతుంది, ఒక్కో రోజున కాలుతుందంటే దానికి కారణం సాతాను. ఎవరంటండి? ఆ పండగ అందరికీ కూడా ఏంటో కోరల పండుగ అంటారు, కానీ అసలు మన జీవితంలో కోరల పండుగతో సంబంధం లేదు. మన పొట్ట ఏమవుతుంది? కాలుతుంది. ఎందుకు కాలుతుంది? పొట్ట మీద కొడుతున్నాడు సాతానుడు. ఎక్కడ కొడుతున్నాడు? పొట్ట మీద కొడుతున్నాడు. నీ జీవితంలో ఎన్నిసార్లు నిన్ను కొట్టడానికి, నిన్ను ఎదుర్కోవడానికి వాడు ఎన్నోసార్లు నీ మీద యుద్ధం చేయడానికి, దాడి చేయడానికి వస్తూ ఉన్నాడు. నువ్వు గమనించినట్లయితే, ఆలోచించినట్లయితే, పరిశీలించినట్లయితే, పరీక్షించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలే ఇవే. ఆనాడు ఏం జరిగిందో, ఆ కాలంలో ఏం జరిగిందో ఈ రోజుకు కూడా మనం చూస్తున్నట్లయితే అప్పగించబడుతున్నాం, పడిపోతున్నాం, మరణానికి అప్పగించబడుతున్నాం. పరిస్థితులు తారుమారు అవుతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులన్నిటికీ గల కారణం ఏంటంటే అపవాది మన మీద ఏం చేస్తున్నాడు? దాడి చేస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? మనకి ఆశ చూపిస్తున్నాడు. ఏదో ఆశ చూపించి ఎవరికి దూరం చేయాలని? ఏదేనులో అవాదవులను ఎవరికి దూరం చేశాడు? దేవునికి. ఈనాడు మరి ఎందుకు మనం వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు దూరం అయ్యేటటువంటి ఆలోచన చేస్తున్నాం అంటే ఏం చూపిస్తున్నాడు సాతానుడు మనకి? ఏదో మనం బలహీనులం కాబట్టి ఆ బలహీనమైనటువంటి వాటిని మనం ముందుకు ఒక్కొక్క ముద్ద చూపించగానే ఎట్లాగే పెట్టేస్తాడు, తినేద్దాం అన్నట్లు దానికి ఎంత కక్కురుతుండదో మనకు కూడా గబుక్కుని తినేద్దాం, గబుక్కుని దాచుకుందాం, గబుక్కుని ఏదో చేసేసి వచ్చేద్దాం, అరగదీసేద్దాం, ఏదో మనం తెలివితేటలు ఉపయోగిద్దాం అనుకుంటాం. బార్లా ఎక్కడ పడుతున్నారు? బార్లు పడిపోతామే కానీ మన జీవితంలో మరలా లేవలేకపోతున్నాం. మరి లేవలేని వాళ్ళతో దేవుడు మాట్లాడతాం అంటున్నాడు, నా మాట వింటే ఏమవుతామంట? బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతులు అవుతారు. ఎక్కడ కట్టబడతాం మనం? ఎక్కడ కడతాడంట దేవుడు మనకి ఇల్లు? ఇక పడగొట్టడానికి ఎవడి వల్ల కాదు, ఎవడు ఎదుర్కోవడానికి సరిపోడు. ఈ రాత్రి వినగలిగినట్లయితే, నువ్వు నమ్మగలిగినట్లయితే, ఏ ఆశలైతే నీలో ఉన్నాయో, ఏ ఆశలు నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉన్నాయో, ఆ ఆశలు ఏవో మంచివో కాదో ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకుని వాక్యం వైపు నీ మనసు పెట్టగలిగినట్లయితే ఆయన నీకు మంచి మార్గాన్ని చూపిస్తూ మంచి మార్గంలో నేను నడిపించాలని, మంచి జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మంచి మాటలన్నీ కూడా శ్రద్ధగా వినగలిగినట్లయితే నిన్ను ఆయన ఎంతగానో ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నువ్వు అధికారిగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం అందరం కూడా ఏలాలి. చెప్పండి, ఏం చేయాలి? ఏలాలి. బానిసలుగా ఉండడానికి సృష్టించలేదు. ఎలా ఉండడానికి? నువ్వు ఎక్కడ బానిసగా ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టమో లేదు. నువ్వు ఎలా ఉండాలి? ఏలాలి, ఆజ్ఞాపించాలి. ఏం చేయాలి? అధికారిగా ఉండాలి. మూడోది ఏంటి? అధికారిగా ఉండాలి. దేవుడి మాటలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాయా. మమ్మల్ని ప్రేమిస్తున్నావు, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. ఆనాడు ఇదిగో తండ్రి, ఇశ్రాయేలీల జీవితాల్లో ఏమేమి జరిగినాయో, వారు ఏమేమి కోల్పోయారో, ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనల కార్యాలన్నీ కూడా గుర్తు చేస్తూ అపవాది వైపు మేము కళ్ళు చూస్తున్నామేమో. అపవాది మాకు ఏదైనా ఎరవేస్తుందేమో, ఆశ పెడుతుందేమో, మోసం చేయాలని చూస్తుందేమో. ఆ మోసంలో పడిపోకుండా రాత్రి ఎవ్వరు కూడా నష్టపోకుండా, ఎవరు బానిసలుగా ఉండకుండా, ఎవరు మరణానికి అప్పగించకుండా వీళ్ళందరికీ దయచేయమని, అటు విలువలందరికీ దయచేయమని, అలా అందరూ హెచ్చించబడాలని
ఈ సంఘం అంతకంతకు అభివృద్ధి చెందినట్లుగా, బిడ్డలందరూ దీవించబడినట్లుగా ప్రతి ఒక్కరం కూడా చక్కగా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం అప్పగించబడక ముందే ప్రార్థన చేసుకుందాం. మరణానికి అప్పగించబడక ముందే, శత్రువులకు అప్పగించబడక ముందే, మరణం రాకముందే, నశించిపోకముందే, దేవుడు విడిచిపెట్టక ముందే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నన్ను మరలా దర్శించినందుకు, నాతో మాట్లాడినందుకు చిన్న ప్రార్థన. మనం చైతన్య చెల్లి చిన్న ప్రార్థన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు.